ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. ఇప్పుడు నిసర్గదత్త బోధ 26వ భాగంలోనికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఎవరో ఒక ఆయన సాధకులకు అంతగా అవసరం లేనటువంటి నిసర్గదత్త మహారాజు గారి సాంప్రదాయం మొదలైన వాటి గురించి చాలాసేపు ప్రశ్నించాడు. మహారాజు గారు వాటికి సమాధానంగా ఏం చెప్పారంటే, దత్తాత్రేయుడు మూల పురుషుడు అని చెప్పుకుంటారు, నవనాథ సాంప్రదాయం అంటారు మాది, అది అర్థం చేసుకోవడానికి అభ్యాసం చేయడానికి తేలికగా ఉంటుంది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, చాలాసార్లు మీ దగ్గరికి వచ్చి నేను వింటూ ఉంటాను కాబట్టి నేను కూడా ఆ సాంప్రదాయానికి చెందిన వాడిని అని చెప్పుకోవచ్చునా అంటే, పేర్లకు అలవాటు పడ్డ మనస్సుకి సంతోషపరచాలంటే చెప్పుకో, కానీ పేరు పెట్టుకున్నంత మాత్రం చేత నీలో ఏమీ మార్పు రాదు. మహా అయితే నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది నీకు గుర్తొస్తూ ఉంటుంది. అంటే నేను నవనాథ సాంప్రదాయానికి చెందిన వాడిని అని నువ్వు చెప్పుకుంటే ఆ సాంప్రదాయం వాళ్ళు ఇట్లా ఉండాలి కదా ఇట్లా ఉండాలి కదా నీకు గుర్తొస్తూ ఉంటుంది, అంతే ఉపయోగం అన్నారు. అంటే ఆత్మజ్ఞానం ఏమి దానివల్ల రాదు అని. సాంప్రదాయం పరంపర వీటికి పెద్ద విలువ ఇవ్వలేదు. ఈ పేర్లన్నీ కూడా శబ్దానికి సంబంధించినవి, ఏదో లాంఛనంగా పెట్టుకునేవి. యథార్థానికైతే అసలు గురువు లేడు, శిష్యుడు లేడు, సిద్ధాంతము లేదు, అభ్యాసము లేదు, అజ్ఞానము లేదు, ఆత్మసాక్షాత్కారము లేదు అని అతీత దృష్టి నుంచి చెప్పారు. తరువాత పాపము, పాపులు, వీరిని గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటే, నాకు పాపము తెలియదు, పాపులు అన్నవాళ్ళు కూడా తెలియరు, అటువంటి భేదాల్ని పెట్టుకోవటం, ఎవరు ఎటువంటి వారు అనే వారిలో హెచ్చుతగ్గులు ఎంచటం, అవన్నీ నాకు ఉండవు. ప్రతివాడు తన స్వభావాన్ని అనుసరించి తాను పనిచేస్తూ ఉంటాడు, దాన్ని మనమేమీ చేయలేము. అంటే దుర్మార్గం కూడా సృష్టిలో ఒక భాగము అన్నట్లుగా చెప్పారు. మళ్ళీ అడిగారు దాని మీద, ఒక పాపి మీ దగ్గరకు వచ్చి మీ అనుగ్రహం కోసం అడిగితే మీరేం చేస్తారు అంటే, వాడు ఏది కోరుకుంటే అది వాడికి దొరుకుతుంది అన్నారు. అంటే నా ప్రమేయం ఏం లేదు, వాడు ఏ దృష్టితో వచ్చాడో అది వాడికి జరగచ్చు, వీడు చాలా పాపం చేశాడు కదా అని వాణ్ణి నిరాకరించటం, తృణీకరించటం ఉండదు అన్నారు. నాకు చెడ్డవాళ్లు అంటూ ఎవరు తెలియదు, నాకు తెలిసిందల్లా నేనే, నా స్వరూపమే. అందులో సాధువులు పాపులు అని ఉండరు, ప్రాణులు అని మాత్రమే ఉంటారు. నేను ఎవరికి అనుగ్రహాన్ని ఇవ్వటం అనేది కూడా ఉండదు. అంటే తెర మీద బొమ్మల్లాగా అనమాట అండి, మంచి గాని చెడు గాని వస్తున్నాయి పోతున్నాయి. నా దృష్టిలో ఉన్నదంతా తెర మాత్రమే, అంటే తెర లాంటి చైతన్యం మాత్రమే. భగవద్గీతలో కూడా వస్తుంది,
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి అని. సాధువులందు పాపులందు సమత్వమే జ్ఞానికి. సుఖం అనే దాని గురించి చెప్తూ, ప్రపంచంలో సుఖం పొందాలి అనుకుంటే ప్రపంచాన్ని నుంచి విడుదల పొందటం ఒకటే మార్గం అన్నారు. నీ సుఖం కోసం వస్తువుల మీద, మనుషుల మీద ఆధారపడాలి అనుకోవటం నీ స్వరూపం యొక్క అజ్ఞానం వల్లనే కలుగుతుంది. సుఖం పొందటానికి నీకు ఏ ఇతర అవసరము లేదు, నిన్ను నీవు తెలుసుకోవటం తప్ప. అదే జ్ఞానము, విజ్ఞానము. మళ్ళీ ఇందాకటి సాంప్రదాయాన్ని గురించిన ప్రశ్న వస్తే అంటున్నారు, నేనెవరో అది నాకు చాలు, నేను ఫలానా దానికి లేక ఫలానా పురుషుడికి అవి ఎంత గొప్పవైనా సంబంధించిన వాణ్ణి అని చెప్పుకోవాలనే కోరిక లేదు అన్నారు. మరొక ప్రశ్న, మీరెప్పుడూ నువ్వు నిద్రిస్తున్నావు, కలగంటున్నావు అని చెప్తూ ఉంటారు, కానీ ఆ కల ఇంకా కొనసాగుతూనే ఉన్నదే అంటే మహారాజు గారు అన్నారు, ఎందుకంటే నువ్వు కలలో ఉన్నావు అన్న సంగతి నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి. నీ కలని సమాప్తం చేసుకోవాలి అని తీవ్రమైన ఆకాంక్షను పొందే రోజు వస్తుంది. దానికోసం నువ్వు ఎంత మూల్యాన్నైనా చెల్లిద్దాం అనుకుంటావు. ఆ మూల్యం ఏమంటే వివేకము, వైరాగ్యము. అంటే కల మీద ఆసక్తి పోగొట్టుకోవటము అన్నారు. తరువాత ఈ ప్రపంచమంతా ఇబ్బందులతోటే ఉందే అంటే, ఏ సమస్యలు లేనటువంటి ప్రపంచం ఎక్కడైనా ఉంటుందా? నువ్వు అందులో ఒక వ్యక్తిగా ఉన్నంత వరకు నీ వల్ల ఇతరులకు, ఇతరుల వల్ల నీకు హింస కలుగుతూనే ఉంటుంది. తర్వాత ఇంకొకరికి చెప్పారు, మారిపోయేటటువంటి మనస్సుకి ఏ మార్పు లేని సాక్షివి నీవు అని తెలుసుకో, అంత మాత్రం చాలు. ఎన్నో 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 రకాలుగా నువ్వు అడుగుతున్నావు, ఎన్నో రకాలుగా చెబుతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే, మార్పు చెందే ప్రపంచానికి మారకుండా ఉండే సాక్షివి నీవు. తర్వాత మహారాజు గారు ఎవరితో అన్నారు, ఎవరైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నారా అంటే, మీరు అడిగి తీరాలి అనేం లేదు, మీరు ఊరకే కూర్చోవచ్చు, ఊరకుండటం అదే ముఖ్యం. మేమిక్కడ చేసేదంతా ఏమంటే, సత్పదార్థంతో సంబంధం ఏర్పరచుకోవడానికి కావలసిన సరైన మనఃపరిస్థితిని కల్పించుకోవటం కోసమే ఇక్కడ కూర్చున్నాం అని అక్కడ కూర్చున్నటువంటి ఓ 10 మంది అభ్యాసకుల్ని కలుపుకుని మహారాజు గారు చెప్పారు. తరువాత మీ బాధల్ని గురించి మీరు బాధపడవద్దు, ఊరక ఉండండి. అంటే ఏంటంటే, అయ్యో బాధ వచ్చింది, అయ్యో బాధ వచ్చింది అనుకుంటూ 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 ఉంటే అనుకోవడం ఇంకా పెద్ద బాధ అవుతుంది. అందుకని బాధ వస్తే అక్కడితో ఆగండి, పొడిగించుకోవద్దు అని. ఊరక ఉండాలి, కానీ ఊరక ఉండాలి అని ప్రయత్నం చేయొద్దు. ఊరక ఉండటం అనే దాన్ని మొయ్యలేని భారంగా పెట్టుకుని బాధపడొద్దు అన్నారు. అంటే ఏంటి, సాధకులు అయిన వాళ్ళు ఈ విధమైన బాధపడతారండి, నాకు ఇంకా స్థితి కలగలేదు, ఇంకా కలగలేదు, ఇంకా కలగలేదు. అది కూడా వద్దు. ఏమి అనుకోకుండా, బాధపడకుండా ప్రశాంతంగా అట్లా ఊరకుండండి. అప్పుడు ఎట్లా ఉండాలో దానంతరం వస్తుంది. సరే నేను ఊరుకున్నాను, తర్వాత ఏమిటి అనొద్దు.
అంటే మనసు చేసేటటువంటి మోసాలన్నమాట. ఒక క్షణం 2 క్షణాలు అట్లా ఊరకుండి ఇప్పుడు తర్వాత ఏంటైతే అన్నట్లు రావడం కూడా తప్పే అంటున్నారు. ఊరకు ఉండిపో. ఇక్కడ తర్వాత అనేది ఏమి ఉండదు. నీవు కాలాతీతమైన స్వరూపం అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. అయితే ఏం లాభం? నువ్వు దాన్ని ఆచరణలో పెట్టాలి కదా. నీ దైనందిక జీవనంలో కోరికల్ని భయాల్ని త్యాగం చేయాలి కదా అన్నారు. అంటే నేను కాలాతీతమైన మనిషి, నేను ఊరికే నోటి మాటగా నేను చెప్తున్నాను, నువ్వు చెవుల మాటగా వింటూ ఉన్నావు, అది చాలు. నిజ జీవితంలో పెట్టాలి. అంటే ఏంటి? కోరికలు భయాలు వచ్చినప్పుడు నేను కాలాతీతం, మారని స్వరూపం, నాకు సుఖ దుఃఖాలేమంటావు అన్న విషయాన్ని ఉపయోగించి ఆ ప్రశాంత స్థితికి రావాలి. తరువాత నీ గురించి నీకు ఎన్నో రకాల అభిప్రాయాలు భావాలు కలుగుతూ ఉన్నప్పుడు ఆ మనసు పొరల ద్వారా నిన్ను నీవు చూసుకోకుండా ఇతర భావాలన్నింటినీ వదిలివేసి యథార్థంగా నీవు ఎట్లా ఉంటావో దాన్ని చూసుకో. తర్వాత మళ్ళీ అదే రకమైన భావాన్ని ఇంకో చోట చెప్పారు. మాటల్ని నేర్చుకోవటం చాలదు. సిద్ధాంతం నీకు బాగా తెలిసి ఉండొచ్చు, కానీ నిన్ను నీవు ఒక వ్యక్తివి కాకుండా ఉనికివి మాత్రమే అని ప్రేమ ఆనందం వెల్లివిరిసే స్వభావమని అనుభవించలేకపోతే కేవలం వాచా విజ్ఞానం పనికిరానిదే అయిపోతుంది. మరైతే నేనేం చేయాలి అని అడిగితే ఉండటానికి ప్రయత్నం చేయి. ఉత్తగా ఉండటానికే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి? ప్రయత్నం చేయి. నీ దైనందిన జీవితంలో దానికోసం కొంత సమయాన్ని కేటాయించు. ఊరక కూర్చో, ప్రయత్నం చేస్తూ ఉండు. నీ వ్యక్తిత్వం నుండి దూరం చేసుకోవటానికి ఉత్తగా ప్రయత్నం చేస్తూ ఉండు. అంటే క్షేత్రజ్ఞ విభాగం. ఎంతసేపటి కూర్చుని ఏదనిపించినా అది నేను కాదు, నాకు సంబంధం లేదు అనుకుంటూ ఉండాలి అన్నారు. అంటే ఎప్పుడో ఒకసారి అర్థం చేసుకుని బాగుంది అంటాం కాదు, దీనికోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. బాగా అలవాటైన తర్వాత ఇక అదే కొనసాగుతుంది. ముందు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి కొంతకాలం. మళ్ళీ ఇంకొక ప్రశ్న, నాలో ఎంతో దుర్మార్గం ఉన్నట్లు కనపడుతోంది, అదంతా నేను మార్చుకోవాలి కదా. అంటే చెడు అనేది నిన్ను నువ్వు గమనించలేకపోవడం వల్ల కలుగుతుంది. నీ స్వరూపాన్ని నువ్వు చూసుకోగలిగితే ఆ వెలుగులో అది అంటే ఆ చెడు మాడిపోతుంది, రాలిపోతుంది. తరువాత ఇంకొక ప్రశ్న, ప్రేమ అనేది ఏరుకోవటం కోరుకోవటం లాగా ఉంటుంది ఎందుకు అన్నారు. అంటే ఈయన లోకంలో నలుగురు ప్రేమ అన్న మాటకి ఏం అర్థంలో వాడుతున్నారు ప్రస్తుతం అదండి. అంటే నేను ఫలానా వాడిని ఫలానా వస్తుని ప్రేమిస్తున్నాను, భార్యను ప్రేమిస్తున్నాను, భర్తను ప్రేమిస్తున్నాను, పిల్లల్ని ప్రేమిస్తున్నాను, డబ్బును ప్రేమిస్తున్నాను, ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. అది సరి అయిన అర్థం కాదు. దాన్ని అభిమానము, కోరిక, మోహము అనే పేరుతో చెప్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం లోకంలో ఏమిటంటే ప్రేమ అనే మాట అన్నిటికీ వాడేస్తున్నారు. మహారాజు గారు దాన్ని సరి చేస్తున్నారు. ప్రేమ అనేది అన్నడు ఏరటం కోరటం చేయదు. కోరికల్లోనే ఆ విధంగా విభజించటం ఉంటుంది. ప్రేమ అన్నదానికి కొత్త వాళ్ళెవరూ ఉండరు. అంటే మహారాజు గారు చాలాసార్లు చెప్పారు ఈ ప్రేమ అనే దాని గురించి.
ఏది ఎదుర్కొండా వస్తే దాని మీదే ప్రేమ. సర్వభూతముల యందు తనను, తన యందు సర్వభూతములను చూసుకోవడం అన్నారు ఇంతకుముందు ఒకసారి. జ్ఞాని యొక్క పరిస్థితి అది అసలైన ప్రేమ. తరువాత ఇంకొకరు అడిగారు, మీకు మతం, ధర్మం అనే వాటి మీద పెద్ద ఆసక్తి ఉన్నట్లేదే అంటే మహారాజు గారు అన్నారు, మతం అంటే ఏమిటి? ఆకాశంలో ఒక మబ్బు లాంటిది. నేను ఆకాశంలోనే ఉంటున్నాను, మబ్బుల్లో కాదు. అవన్నీ మాటల సముదాయమే. అంటే ధర్మాధర్మములు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనే విధి నిషేధాలు ఇవన్నీ మతంలో చెప్తూ ఉంటాయి. ఇవన్నీ మాటల సముదాయమే. నేను మాటలకు అతీతమైనటువంటి శుద్ధ చైతన్యంలో ఉంటున్నాను కనుక నాకు దాంతో అవసరం లేదు అన్నారు. తరువాత అసత్యాన్ని సత్యంగా అంగీకరిస్తూ ఉండటమే అసలైన అవరోధం. అసత్యాన్ని అసత్యంగా గ్రహించి ఆ అసత్ పదార్థాల్ని వదిలేసుకోవడమే సత్ అంటే మారని స్వరూపాన్ని మన దృష్టిలోకి తీసుకొస్తుంది. మళ్ళీ మాటలు లేకుండా అసలు మతం ఉంటుందా అంటే మహారాజు గారు అన్నారు, ప్రస్తుతం గ్రంథస్థం చేయబడిన మతాలన్నీ వాచా విడంబనమే. అసలైన మతం అనేది క్రియలో అంటే మౌనంగా చేసే క్రియలో కనపడుతుంది. అంటే మహారాజు గారు ఇంతకుముందు చెప్పినట్టు సర్వభూతముల యందు దయ, పరోపకారము మొదలైన లక్షణాల్లో కనపడుతూ ఉంటుంది అన్నారు. మరి మాటలు లేకపోతే ఒకరికొకరు చెప్పుకోవడం ఎట్లా అంటే మహారాజు గారు అన్నారు, సాధారణమైనటువంటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి అవి కావాలి, కానీ నిజమైన సమాచారం మాటలతో ఉండదు. ఒకరికొకరు ప్రేమపూర్వకమైన సంబంధం కల్పించుకోవాలంటే అది క్రియ ద్వారానే జరుగుతుంది. నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడు అని 10 సార్లు చెప్తే కాదు, వాడికి ఇష్టమైన పని ఏదో మనం చేసి చూపిస్తే మాటలు అక్కర్లా, ఆ ప్రేమ వాడికి అర్థమవుతుంది. నీకు వాడికి ఉండేటువంటి సంబంధం ఆ విధంగా నిలబడుతుంది. అది మళ్ళీ దాని మీదే ప్రశ్న వచ్చింది, మాటలు లేకపోతే ఒకరి అనుభవాన్ని మరొకరికి చెప్పుకోవడం ఎట్లా? మహారాజు గారు, అనుభవం అనేది మాటల ద్వారా చెప్పుకోబడేది కాదు, అది పనిలోనే కనపడుతుంది. తన అనుభవంలో అంటే జ్ఞానం, శుద్ధ చైతన్యం యొక్క అనుభవంలో బాగా స్థిరమైన వాడు ఆత్మవిశ్వాసం, ధైర్యం ద్వారా దాన్ని ప్రకటిస్తూనే ఉంటాడు. అంటే దేనికి భయపడకుండా ఉండటం, దేన్ని కోరకుండా ఉండటం, ఎప్పుడూ హాయిగా ఉండటం, ఈ లక్షణాలు తెలుసుకోగలిగిన వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటాయి. అది అసలైన సమాచార ప్రసరణం. మళ్ళీ అడిగాడు, అయినా మాటలను వదులుకోవటం అంత తేలిక కాదు కదా అంటే మహారాజు గారు అన్నారు, తేలిక కష్టము అనే ప్రశ్న కాదు ఇక్కడ, నీకు మరొక మార్గం లేదు. అంటే మాటలను పట్టుకుని వేలాడుతూ ఉంటే నీకు ఎప్పటికీ అనుభవం కలగదు, వదలాల్సిందే అన్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకు జై. ఇప్పుడు 26వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాము. అధ్యాయం 99. ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు, నేను ఇక్కడ అక్కడ చాలా చోట్ల రకరకాల యోగాలను గురించి, వాటి అభ్యాసాన్ని గురించి పరిశోధిస్తూ తిరిగాను, కానీ నాకు ఏది బాగా సరిపోతుందో
నేను నిర్ణయించుకోలేకపోయాను. మీరు నాకు తగిన సలహా ఇస్తే కృతజ్ఞుడిగా ఉంటాను. నాకు ప్రస్తుతం ఉన్న స్థితి ఏంటంటే సత్యం కోసం వెతికి అలసిపోయాను. నాకు అనిపిస్తోంది ఈ అన్వేషణే అనవసరం, ఎందుకు అదొక బాధ అని. దానికంటే జీవితాన్ని ఏదో రకంగా సుఖంగా అనుభవిస్తూ గడిపితే పోతుంది కదా. ఇంకా దాన్ని మెరుగుపరుచుకోవాలి, ఏదో యోగం మొదలైనవి చేయాలి అనుకోవడం ఎందుకు అనిపిస్తోంది. చూడండి, ఈయన సరి అయినటువంటి మార్గాన్ని పట్టుకోలేక మనట వెతికి వేసారిపోయినాడు అంటారే, అట్లా అయిపోయినాడు అనమాట అండి. మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు ఆ విధమైనటువంటి సంతృప్తితో ఉండటం మంచిదే, నీ ఇష్టం. కానీ నువ్వు ఉండగలవా? నీ వయస్సు, శక్తి, ధనం ఇవన్నీ నువ్వు అనుకున్న దానికంటే వేగంగానే మారిపోతాయి, వెళ్లిపోతాయి. దుఃఖం ఏదో ఒకనాడు నిన్ను వెంబడిస్తుంది. ఆ దుఃఖాల నుంచి నువ్వు వేరుగా ఉండాలి అంటే నువ్వు దాన్ని ఇప్పుడే ఎదుర్కొని దాని సంగతి చూడాలి. నీ అలవాట్లు, వ్యసనాలు వీటన్నిటినీ వదులుకో. అతి సాధారణమైన పవిత్రమైన జీవితాన్ని గడుపు. ప్రాణి హింస చేయకు. ఇది యోగానికి పునాది అని మహారాజు గారు ఆయన్ని మెల్లిగా తన పద్ధతిలోకి తిప్పుతున్నారు. జీవితాన్ని అనుభవిస్తే పోలా అంటున్నావు కదా, ఎవరు అట్లా అనుభవించేది? ప్రశ్నించిన ఆయన, నేను ఒప్పుకుంటున్నాను, అనుభవించేవాడెవరు, అనుభవించబడేదేది, ఈ విషయం నాకు తెలియదు. అనుభవం మాత్రమే, అంటే ఇంద్రియ అనుభవాలు, అవే నాకు తెలుసు. మహారాజు గారు అంటున్నారు, సరే బాగానే ఉంది, కానీ అటువంటి అనుభవాలు ఒక మానసిక పరిస్థితియే కదా, అవి వస్తాయి పోతాయి. అవి అంత తాత్కాలికంగా వస్తూ పోతూ ఉంటాయి కాబట్టే వాటిని తేలిగ్గా గ్రహించగలుగుతున్నావు. ఏది ఎప్పుడూ మారకుండా ఉంటుందో దాన్ని గ్రహించడం చేతగావటం లేదు. మనకున్న జ్ఞానం అంతా మారిపోయే వస్తువుల గురించిన జ్ఞానమే. ఒక విషయం చెప్పు, ఇట్లా అన్నీ మారిపోతూ ఉంటే ఆ మారిపోయే అనుభవాలకు ఆధారంగా మారనిది ఏదో ఉండాలి కదా. అంటే ఆయన తన హేతువాదాన్ని ఉపయోగించి నాస్తిక మతంలాగా చెప్తున్నాడండి. మారంది ఉండాలి కదా అంటే అట్లా అవసరం లేదు. అంతకుముందు అనుభవించిన విషయం యొక్క జ్ఞాపకము, ప్రస్తుతం యథార్థంగా ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నటువంటి విషయం యొక్క అనుభవము, ఈ రెండిటినీ కలిపి చూస్తే మార్పు యొక్క అనుభవం తెలుస్తోంది అన్నాడు. అంటే ఇందాక ఒక విషయం మన అనుభవంలోకి వచ్చింది, అది పోయింది, మళ్ళీ కొత్తదేదో వచ్చింది, దాన్ని దీన్ని కలిపి చూసుకుంటే అది పోయింది, ఇది వచ్చింది, కాబట్టి ఇవన్నీ మారిపోతున్నాయని చెప్తున్నాము. అంతేగాని మారని వస్తువు ఆధారంగా ఎందుకు ఉండటం అక్కర్లేదు అంటున్నాడు. మహారాజు గారు ఆయన తర్కానికి దీటుగా ఉండే తర్కాన్ని ఉపయోగిస్తున్నారండి. అంటున్నారు, జ్ఞాపకం ఉంచుకున్న విషయానికి అసలైన అనుభవం అంటే ప్రస్తుతం కలుగుతూ ఉన్న అనుభవానికి మధ్య తేడా ఉంటుంది. అదేమిటి? అయిపోయిందేమో జ్ఞాపకంలో ఉంటుంది, ఇప్పుడు జరుగుతూ ఉన్న అనుభవం జ్ఞాపకంలోది కాదు, ఇప్పుడే ఉంటుంది. అది యథార్థమైన అనుభవం, ప్రస్తుతం కలిగే అనుభవం. దాన్ని జ్ఞాపకం అనటానికి వీల్లేదు అన్నారు. ఇంకా చెబుతున్నారు, అందువలన జ్ఞాపకాల నుంచి తీసుకొచ్చిన అనుభవాన్ని, ప్రస్తుతం జరిగే అనుభవాన్ని నువ్వు ఒకే గాట కట్టడానికి వీల్లేదు. సరేనా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కలుగుతూ ఉన్న సత్యమైన
అనుభవానికి ఆ లక్షణాన్ని ఇచ్చేది ఏది అంటే యథార్థం ఇప్పుడు జరుగుతోంది, ఇంతకుముందు అయిపోయింది ఇప్పుడు లేదు, ఇప్పుడు జరిగేది ఇప్పుడు ఉంది, ఇది యథార్థం అనే జ్ఞానం ఎట్లా కలుగుతోంది అన్నారు. ఆయన సమాధానం, ఇప్పుడు కలిగే అనుభవం సత్యం, జ్ఞాపకంలో ఉన్న అనుభవము అనుమానించదగినది. అంటే జ్ఞాపకం పొరపాటు జ్ఞాపకం కావచ్చు, మర్చిపోయి ఉండొచ్చు, లేక అసలు ఎన్నడూ అనుభవించని దాన్ని కూడా ఊహించుకొని జ్ఞాపకం అనుకోవచ్చు. అది నమ్మకం లేదు దాని సత్యత్వం మీద అన్నారు. మహారాజు గారు అన్నారు, అంతే అంతే, కానీ ఎందుకట్లా జరుగుతోంది? కొన్ని క్షణాల క్రితం ఇప్పుడు జ్ఞాపకంలో వచ్చింది నిజంగా ఉండింది, మరొక క్షణంలో ఇప్పుడు నిజంగా ఉన్నది జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఈ క్షణం అన్నదాని ప్రత్యేకత ఏంటి అని అడిగి మహారాజు గారు తామే సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే సత్యమైన నువ్వు ఉన్నావు కాబట్టి. అయిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకోవడము, రాబోయేదాన్ని ఊహించటంలో ఒక మానసికమైన స్థితిని పరిశీలిస్తున్నాను అని నీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతూ ఉన్న అనుభవంలో ఇది ఇక్కడ యథార్థంగా ఉన్నది అని అనిపిస్తుంది. అది నీ వల్లనే అన్నారు. ప్రశ్నించిన ఆయన చెప్తున్నాడు, అవును నాకు అర్థమవుతోంది. ప్రస్తుత అనుభవానికి జ్ఞాపకాల నుండి వచ్చిన అనుభవానికి తేడా అది. భూతకాలం భవిష్యత్ కాలం అంటే అయిపోయింది, రాబోయే దాని గురించి ఆలోచిస్తున్నాము. కానీ ప్రస్తుతం జరిగే దాంట్లో ఆలోచన లేదు, అనుభవం ఉన్నది, అనుభవించే తాను ఉన్నది. ఇది చాలా తర్కంతో కూడినటువంటి వివరణ అండి. పూర్తిగా అర్థం కాకపోయినా పర్వాలేదు, కుతూహలంతో చూద్దాం. మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు ఎక్కడికి పోయినా ఇక్కడ ఇప్పుడు అనే భావం నీ వెంబడే వస్తుంది. అంటే నువ్వు దేశం కాలం అనే వాటికి అతీతంగా, అంటే వాటి మీద ఆధారపడకుండా ఎప్పుడూ ఉంటావు. ఆ దేశము కాలము నీలో ఉన్నాయి. ఎట్లా నిన్నది రేపు ఇది ఇట్లా ఊహించడం అంతా నీలో జరుగుతోంది, నీ మనసులో అని. నువ్వు వాటిల్లో లేవు. నీవు నీ శరీరంతో తాదాత్మ్యం అంటే కలిసిపోయి నేను అనుకోవటం వలన ఒక దేశంలో ఒక కాలంలో ఉన్న అనుభవం కలుగుతోంది. అందువలనే అల్పత్వాన్ని అంటే కొద్దితనాన్ని పొందుతున్నావు. నిజానికి నువ్వు అనంతము శాశ్వతము అయిన స్వరూపం. ఆయన ప్రశ్నిస్తున్నాడు, అనంతము శాశ్వతమైన అయిన ఆత్మను ఎలా తెలుసుకోవాలి? మహారాజు గారు, నీ ఆత్మను తెలుసుకోవడానికి మరొక ఆత్మ ఉంటుందా? నువ్వు చాలా ఆత్మలతో తయారైనావా? కాదు, ఒకే ఒక్క ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మవు నువ్వే. నీ గురించి నీకున్న అసత్య భావాలన్నింటినీ తొలగించు. అప్పుడు నీ యథార్థ స్వరూపం తన దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని నిరోధించేది నీ మనస్సే. ఇప్పుడు మళ్ళీ ఆయన వ్యవహార సంబంధమైన ప్రశ్న అడుగుతున్నారు. మనస్సుని వదిలించుకుంటే ఇక వ్యవహారం ఎట్లా? మహారాజు గారు చెప్తున్నారు,
అసలు మనస్సు అనేది ఒకటి లేదు. ఏవో భావాలు, రకరకాల చలనాలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు పొరపాటు అభిప్రాయాలే. ఆ పొరపాటు అభిప్రాయాలన్నింటినీ వదిలించుకో. అవన్నీ నీ దృష్టిని మలినపరుస్తాయి. మళ్ళీ ఆయన ప్రశ్న, ఏ భావాలు పొరపాటు భావాలు, ఏవి మంచి భావాలు? వదిలించుకోమన్నారు కదా పొరపాటు వాటిని, అందుకని అడుగుతున్నాడు. మహారాజు గారు చెబుతున్నారు, ఇది ఇట్లా అని గట్టిగా నిర్ధారించి చెప్పేవన్నీ సాధారణంగా పొరపాటు అభిప్రాయాలే. ఇది కాదు ఇది కాదు అని చెప్పడం సరి అయిన అభిప్రాయం అనుకోవచ్చు. దాన్ని నేతి ఇది కాదు ఇది కాదని చెప్పడం అదండి పద్ధతి. మళ్లీ ప్రశ్న, అన్నిటినీ నిషేధిస్తూ కాదు కాదు అంటూ పోతే ఇక బ్రతకటం ఎట్లా? మహారాజు గారు చెబుతున్నారు, నిషేధించటం ద్వారానే బ్రతకగలము. దేన్నైనా గట్టిగా నమ్మి దాని మీద ఆధారపడితే అది బంధం అవుతుంది. ప్రశ్నించడం కాదనటం అది అవసరం. ఉన్న పరిస్థితులకి ఎదురు తిరగాలి. ఎదురు తిరగకపోతే స్వాతంత్ర్యం రాదు. నమ్మకాలు అట్లాగే హేతువాదం రెండూ కూడా నీకు తెలియజేస్తాయి నువ్వు శరీరము కాదు. తద్వారా వచ్చే కోరికలు, భయాలు నీవి కావు. నువ్వు మనస్సువి కావు. అందులో కలిగే చిత్ర విచిత్రాలైన ఆలోచనలు, ఊహలు నీవి కావు. చుట్టూ ఉన్న సంఘం నిన్నేదో బలవంతం చేస్తుంది అనుకుంటున్నావు. అది కూడా నీకు సంబంధం లేనిదే. దృష్టితోనండి నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ శరీర స్థాయిలో, మనసు స్థాయిలో వచ్చేది ఏది నీకు సంబంధం లేదు. అసత్యాన్ని వదిలించుకో. సత్యం తనంతటగా నీ దగ్గరకు వస్తుంది. నీ ఆత్మను తెలుసుకోవాలి అని నువ్వు అంటున్నావు. నువ్వే ఆ ఆత్మవు. నువ్వు ఏదిగా ఉన్నావో అది కాక మరి ఏది కాజాలవు. నీ మనస్సుతో ఏది తెలుసుకుంటున్నావో అది మనస్సుదే, నీది కాదు. నీ గురించి నువ్వు చెప్పగలిగిందల్లా నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను అని ఇదొక లక్షణం చెప్పారు. ఉన్నాను, తెలుసుకుంటున్నాను, దీని ఆధారంగా చూసుకో అని. మళ్ళీ ప్రశ్న, నాకు బ్రతికి ఉండటం ఒక బాధాకరమైన విషయంగా అనిపిస్తోంది. మహారాజు గారు, నువ్వు బ్రతికి ఉండటం ఏమిటి? అసలు జీవనం, ప్రాణమే నువ్వు. అంటే నువ్వు ఉన్నావు, నీ పైన ఈ దేహం, మనసులు వచ్చిపోతున్నాయి. అసలు జీవం నువ్వే అన్న అర్థంలో చెప్తున్నారు. నువ్వు ఒక వ్యక్తిని ఊహించుకుంటున్నావు. ఆ వ్యక్తి బాధపడేది నువ్వుగావు. దాన్ని శుద్ధ చైతన్యంలో కరిగించేసేయి. మళ్ళీ ప్రశ్న, నాకు తెలిసిందంతా నాకేమీ తెలియదు అని. మహారాజు గారు, నీకు ఏమీ తెలియదు, నా ఆత్మ కూడా తెలియదు అని ఎట్లా తెలుసు? చూడండి మహారాజు గారి తర్కం. అది నీ అనుభవమే. నువ్వు సూటిగా నీ అనుభవంలో నుంచే చెప్తున్నావు నాకు తెలియదని. అయితే దానికి ముందేముండాలి? నేను ఉన్నాను అన్న అనుభవం ఉండాలి కదా. అంటే లాజిక్ ఏంటండి ఇక్కడ? నేను ఉన్నాను అంటే తర్వాత నాకేం తెలియట్లేదు అనొచ్చు. నాకేం తెలియదు నువ్వు అంటున్నావు అంటే నేను ఉన్నాను అన్న అనుభవం నీకు ఉన్నట్లే. ఆ విషయాన్నే ఇంకా చెబుతున్నారు. నేనున్నాను అని నాకు తెలుస్తోంది, నేను లేను
అన్నది అబద్ధం. అయితే ఆత్మ గురించి ఏమీ చెప్పలేము. నీవు చెప్పగలిగింది ఆత్మ కాదు. ఆత్మ తెలుసుకోవడం అంటే ఆత్మగా ఉండటమే. చెప్పాలని వర్ణించాలని ప్రయత్నం చెయ్యకుండా ఉత్త అనుభవంలో గ్రహించటమే. కనుక అంటూ ఆయనకి ఉపదేశం ఇస్తున్నారండి. మిథ్యా తాదాత్మ్యం అంటే శరీరంతో మనస్సుతోటి నేను అనుకోవటం, దాన్ని తొలగించుకో. అది మాత్రమే నిన్ను మరింత లోతైన అసలు అనుభవానికి తీసుకెళ్తుంది, అంటే ఆత్మానుభవానికి. నువ్వు శరీరము కాదు, మనస్సు కాదు, కానీ రెండింటినీ తెలుసుకుంటున్నావు అనటం కూడా ఆత్మజ్ఞానమే. చూడండి, ఆత్మజ్ఞానంలో మొదటి మెట్టేంటి? నా మనస్సు నాకు తెలియబడుతోంది అంటే నువ్వు వేరుగా ఉండి చెప్తున్నట్టేగా. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళాలి. దీని మీద మళ్ళీ ఆయన ప్రశ్నిస్తున్నాడండి. నేను శరీరము కాదు, మనస్సు కాదు అనేటట్లయితే ఆ రెండింటినీ ఎట్లా తెలుసుకుంటున్నాను? నాతో ఏమాత్రం సంబంధం లేని వాటిని నేను ఎట్లా తెలుసుకోగలను అంటే మహారాజు గారు ఒక గొప్ప వేదాంత సూత్రాన్ని చెప్తున్నారు. జాగ్రత్తగా వినాలి. ఏది నాది కాదు అనేది మొదటి మెట్టు, అంతా నాదే అనేది రెండవ మెట్టు. ఈ రెండు కూడా ఒక ప్రపంచం ఉన్నది అన్న భావం మీద ఆధారపడ్డాయి. చూడండి, ప్రపంచం ఒకటి ఉన్నది అనుకుంటున్నావు కాబట్టి ఏది నాది కాదు, ఏది నాది కాదు అంటున్నావు. అట్లాగే ప్రపంచం ఒకటి ఉంది కాబట్టి అన్నీ నావే, అన్నీ నావే అంటున్నావు. ఈ రెండు భావాలు కూడా మంచి భావాలే. వేదాంతంలో ఈ రెండింటిని అంగీకరించి వీటిని మననం చేయి, ధ్యానం చేయి అని చెప్తూ ఉంటారు. ఏది నాది కాదు లేదా అన్నీ నేనే, రెండు మంచివే. మహారాజు గారు ఇంకా చెబుతున్నారు, దీన్ని కూడా అంతా నేనే లేక అంతా నాదే అన్న భావాన్ని కూడా విడిచివేస్తే ఏముంటుంది? అద్వైతమైన ఆత్మ. ఈ ప్రపంచము నాది అనే లేదు, నీది అని లేదు, అవునని లేదు, కాదని లేదు, నువ్వు మాత్రమే ఉంటావు. అది అద్వైతమైన స్థితి. ఆ స్వరూపమే నువ్వు ఇప్పుడు ఇక్కడ కూడాను. కానీ నీ దృష్టి అసద్భావనల చేత నిరోధింపబడుతోంది. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడండి. మనం చెప్తాం కదా, పరిప్రశ్న, పరిపూర్ణమైన ప్రశ్న, అనుమానం తీరే వరకు అడగటం. ఆ రకంగా చేస్తున్నాడు. సరే, నేను ఒప్పుకుంటాను, నేను ఇంతకుముందు ఉండినాను, ఇప్పుడు ఉంటున్నాను, ఇక ముందు కూడా ఉండబోతున్నాను, కనీసం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఉంటాను. ఆ ఉనికి విషయంలో నాకేమీ అనుమానం లేదు. ఇక్కడ ఇప్పుడు ఉన్నాను. కానీ అది నాకు చాలదు. నా జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలి కదా. మహారాజు గారు చెబుతున్నారు, నువ్వు కోరికలతోటి భయాలతోటి నిన్ను నీవు కలుపుకుంటున్నప్పుడు నీకు దుఃఖము బంధము కలుగుతాయి. అట్లా కాకుండా ప్రేమ జ్ఞానము అనే వాటితో కలిస్తే నీ చేతి సృష్టింపబడినవి ఏవి నీకు తగలవు. అప్పుడు శాంతి సామరస్యము ఉంటాయి. ఇక్కడ కూడా గమనించవలసిన ఒక విషయం ఉందండి. వ్యవహారం ఎట్లా జరుగుతుంది, నేను అట్లా ఉంటే అది అని అడిగేది. అక్కడ నాకు సుఖం ఎట్లా వస్తుంది అది అడిగేది. మహారాజు గారు చెప్పేదేంటి? కోరికలు భయాలు మొదలైన వాటిని నావి అనుకోకు. ప్రేమ అంటే అంతా నేనే లేక నాకు ఏది నాది కాదు, ఇటువంటి భావాలతో ఉన్నప్పుడు వ్యవహారం జరుగుతూ ఉంటుంది. వెనకాల ఇటువంటి భావాలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు
బాగుంది కావాలి అని కోరికతో చూడొచ్చు. లేదా ఇదంతా నేనే, లేక అంతా పరమేశ్వరుడే, లేక అంతా స్వప్నము, ఇటువంటి భావం పెట్టుకుని కూడా దాన్ని చూడొచ్చు. కోరిక పెట్టుకుని చూస్తే బంధం కలుగుతుంది. అంతా ఒకటే అన్న భావంతో చూస్తూ ఉంటే బంధం నుంచి బయటపడతావు. ఆ విధంగా వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది. వ్యవహారంలో ఏదైనా జరగచ్చు. అవి వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. నువ్వు మటుకు దృష్టిలో ఈ విజ్ఞానము, ప్రేమ అనేవి పెట్టుకోవాలి అంటున్నారు. భగవద్గీతలో చెప్పిన భక్తి అదండి. భక్తి యోగంలో వస్తుంది. అంతా పరమాత్మగా చూడటం భక్తి. ఆయనకి ఇంకా చెబుతున్నారు, మనస్సుతో నీకున్న బానిసత్వానికి ఎదురుదిరుగు. నీ బంధాలన్నీ నువ్వు కల్పించుకున్నవే అని తెలుసుకో. సంగము అంటే అభిమానం, రాగం, ద్వేషం ఇవి కలిగించే బంధాలని తెగతెంపులు చేయి. నీ మనసులో ఎల్లప్పుడూ స్వేచ్ఛ అనే లక్ష్యాన్ని పెట్టుకో. ఆ లక్ష్యం నెరవేరి నువ్వు ఆ స్వేచ్ఛని అనుభవించే స్థితికి వచ్చే వరకు ఆ గమ్యాన్ని మర్చిపోకు. విముక్తి అనేది సాధించి పొందవలసిన ఒక విషయం కాదు, అది ఒక ధైర్యం. నేను విముక్తుణ్ణి, ఏ బంధాలు లేనివాణ్ణి అనే నమ్మకంతో ఉండటానికి కావలసిన ధైర్యం. అది ఉంటే నువ్వు ఇప్పటికే ముక్తిని పొందినట్టు. ఆయన మళ్లీ వ్యవహార సంబంధమైన ప్రశ్న అడుగుతున్నాడు. నా ఇష్టం వచ్చిన నేను చేస్తూ ఉంటే దానివల్ల దుఃఖం కలగదా? అదుపు లేని ప్రవర్తన వస్తుందేమో? మహారాజు గారు, నీ పైన నీకు అంటే నీ సత్యత్వంలో నమ్మకం ఉంటే దాంతో పాటుగా నీకు కరుణ, పనిచేయటంలో నైపుణ్యం కూడా వస్తాయి. అంటే కోరికలు ఉండేటప్పటికీ అవి పాడు చేస్తాయి. సరిగ్గా నిర్ణయం రాక, సరిగ్గా చేయలేక నువ్వు ఊరికి అన్నింటినీ వినోద మాత్రంగా నవ్వుతున్నట్లుగా చూస్తుంటే చక్కగా చేయటం కూడా బాగా కుదురుతుంది అన్నాడు. మన భగవద్గీతలో భక్తుని లక్షణాలు వస్తుంది, దక్షో అని వస్తుంది. దక్షత కూడా వస్తుందట భక్తుడికి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత. ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలుస్తుంది. నువ్వు చేసేదంతా నలుగురి మేలు కోసమే అయి ఉంటుంది. మళ్లీ ఆయన అడుగుతున్నాడు, మీరు చెప్పే వాటి వల్ల చాలా సంతోషం కలుగుతోంది, కానీ మాటలతో చెప్పే ఈ జ్ఞానం నుండి అపరోక్షమైన జ్ఞానాన్ని పొందటం ఎలాగా? వినటం, తెలుసుకోవటం కాదు కదా అని ఇందాక మహారాజు గారు చెప్పిన మాటనే మళ్లీ ఈయన అంటున్నాడు. మహారాజు గారు చెప్తున్నారు, దేన్నైనా సూటిగా ప్రత్యక్షంగా మాటలు లేకుండా తెలుసుకోవాలి అంటే అంతకు ముందు తెలుసుకునేవాణ్ణి తెలుసుకోవాలి. అదండి మహారాజు గారు ఎప్పుడు ఈ పాయింట్ దగ్గరికే తీసుకొస్తూ ఉంటారు. తెలుసుకునేవాణ్ణి అంటే నేనంటే ఎవరు తెలుసుకో. ఇప్పటి వరకు నువ్వు మనస్సే తెలుసుకునేది అనుకుంటున్నావు, కానీ అది అట్లా కాదు. మనస్సంతా ఊహలతోటి, బొమ్మలతోటి, అభిప్రాయాలతోటి పేరుకుపోయింది. రకరకాల జ్ఞాపకాలు, నిజమైనవి, పొరపాటైనవి అందులో నిలదొక్కున్నాయి. వాటినే నువ్వు జ్ఞానము అనుకుంటున్నావు. అసలైన జ్ఞానం ఎప్పుడూ తాజాగా ఉంటుంది, ఎప్పుడూ కొత్తే. అది లోపల నుండి ఉబికి వస్తుంది. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు పరిప్రశ్న, నేను మనస్సుతో మాత్రమే పరిశోధించాల్సి వస్తుంది కదా,
మహారాజు గారు చెప్తున్నారు, అట్లాగే మనస్సుతోటే మనస్సును తెలుసుకో, అది సరి అయిన పద్ధతే. మనస్సుని దాటిపోవడానికి అదే సక్రమమైన మార్గం. ఇది కూడా కొంతమంది సిద్ధాంతంలో ప్రశ్నిస్తుంటారండి. మనస్సును మనసుతో తెలుసుకుంటావు, ఇటువంటి సిద్ధాంతపరమైన ప్రశ్నలు వస్తాయి. ఆచరణలో అందరూ చెప్పేది ఉద్ధరేదాత్మనాత్మానం, ఆత్మను ఆత్మచేతనే ఉద్ధరించుకోవాలి అంటారు కదా. అట్లా ఇక్కడ మనస్సును మనసుతోటే పరిశోధిస్తూ ఉంటే మనస్సును దాటెళ్తావు. తర్వాత మహారాజు గారు మళ్ళీ ఎప్పుడు చేసే ఉపదేశమే చేస్తున్నారు. మొదట నీ స్వరూపాన్ని తెలుసుకో, అది తేలికే. ఎందుకంటే నేను అన్నది ఎప్పుడు నీతోటే ఉంటుంది. తెలియబడే దానికంటే వేరుగా నిన్ను నీవు గుర్తించు. ఆ శుద్ధమైన తత్వాన్ని నీవుగా నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ స్వాతంత్ర్యం యొక్క ఉల్లాసం నీ సొంతం అవుతుంది. ఇంత అయినాక ఆయన మళ్ళీ భాషా సంబంధమైన ప్రశ్న ఒకటి వేస్తున్నాడు. ఈ విధంగా చెప్పడాన్ని, మనస్సుని ఒక క్రమశిక్షణలో పెట్టడాన్ని రాజయోగం అని, అసంగంగా ఉండటాన్ని జ్ఞానయోగం అని, పూజ ప్రార్థనలు మొదలైనవి చేయడాన్ని భక్తి యోగం అని అనొచ్చునా? మహారాజు గారు చెబుతున్నారు, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకో పేర్లు. నేను చెప్పేది అతి ప్రాచీనమైన అతి సరళమైన మార్గం. అర్థం చేసుకోవటం ద్వారా విముక్తిని పొందుతావు. నీ మనస్సునే నువ్వు అర్థం చేసుకో, అది ఒక్కసారిగా పేలిపోతుంది. నువ్వు దీనికి ఏ పేరైనా పెట్టుకో, సరి అయిన అవగాహనయే అసలైన మందు. ఇంకా చెప్తున్నారు, విశ్రాంతిగా ఉండు, నేను అన్న భావాన్ని గమనిస్తూ ఉండు. సత్పదార్థం దాని వెనకాల ఉంది. ఊరకుండు, మౌనంగా ఉండు, అది వస్తుంది, అదే నిన్ను పట్టుకుంటుంది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ముందు నా శరీరాన్ని దేహాన్ని వదిలించుకోవాలా అంటే ఆత్మహత్య చేసుకోవాలా అన్న అర్థంలో. మహారాజు గారు, నువ్వు ఆ పని చేయలేవు. ఎందుకంటే ఆ విధమైన ఆలోచనే నీకు బంధాన్ని కలిగిస్తుంది. అర్థం చేసుకో, వాటిని లక్ష్య పెట్టకు. మళ్ళీ ప్రశ్న, నేను ఎక్కడికి వెళ్ళినా నేను మారాలని, అప్పుడే సత్పదార్థం దొరుకుతుందని, కొన్ని నియమ నిష్టలు ఏర్పరచుకుని కృషి చేయడమే యోగం అని చెప్తూ ఉంటారు. మహారాజు గారు, అటువంటి సాధనలు, మార్పులు మనస్సుని మార్చవచ్చు. నువ్వుగా ఉండటానికి మనస్సుకు అతీతంగా పోవాలి. ఇదండి యోగానికి జ్ఞానానికి తేడా. యోగంలో మనస్సుని సంస్కరించడం అంటే మంచి మార్పులు తీసుకురావటం అనేది ముఖ్యం. జ్ఞానంలో మనస్సుకి అతీతంగా పోవటం, మనసు ఎట్లా ఉన్నా సరే దానికి అతీతంగా వెళ్ళటం. ఇక్కడేమో తెలుసుకోవడంలోనే ఉంది కష్టం అంతా, ఉన్న కష్టం అంతా వేరు చేసి తెలుసుకోవడంలో. ఆ యోగంలోనేమో శరీరాన్ని మనసుని ఇట్లా పెట్టు అట్లా పెట్టు ఆ కష్టాలు ఉన్నాయి అందులో. నువ్వు మనస్సుని చక్కగా వదలగలిగితే ఆ వదిలేసిన మనస్సు ఎట్లా ఉంటే ఏమి, అయితే ఆ స్థితి కలగాలంటే ముందు ఆత్మానుభవం కావాలి. ఆయన మళ్ళీ ప్రశ్న అండి, అడగదగిన ప్రశ్న అడుగుతున్నాడు. మనస్సును వదులుకోవటము, ఆత్మానుభవాన్ని పొందటం, ఈ రెండిట్లో మొదట చేయవలసింది ఏది అంటే మహారాజు గారు చెప్తున్నారు, ఆత్మానుభవం అనేదే మొట్టమొదటి లక్ష్యం. మనస్సు తనంతట తాను మాయమైపోదు. ఆత్మానుభవం వల్ల అది బద్దలైపోతుంది. అంటే ఆత్మను చూచిన తర్వాత మనసుకు విలువ పోతుంది.
అంటే మనస్సు ద్వారా, మనసు ఆగటం ద్వారా ఆత్మానుభవాన్ని పొందితే తర్వాత ఇక మనస్సు అనేది లేనట్లే అయిపోతుంది అని సుదీర్ఘమైనటువంటి సంభాషణకి అంతం పలికారు. ఇప్పుడు అధ్యాయం 100. ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఇది యోగాన్ని అధిక్షేపణ చేసేటట్టు యోగం సరైన మార్గమేనా కాదా అన్నట్లుగా ప్రశ్న వేస్తున్నారు. సాధకులకి పెద్దగా ఉపయోగించదు, సరదాగా కాసేపు చూడొచ్చు. బ్రెయిన్ వాషింగ్ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. అంటే మక్కి అనువాదం చేయాలంటే మెదడును కడిగేయటం, అంటే బుర్ర మార్చేయటం. వాడు ఒకటి అనుకుంటూ ఉంటే దాన్ని పూర్తిగా మార్చేయటం. తెలుగులో మనం వాడిని మార్చేశారు, వాడికి ఏదో మందు పెట్టి మార్చేశారు, వాడి బుర్ర తిరిగిపోయేటట్లు చేశారు, ఇటువంటి మాటలు వాడుతూ ఉంటారు. దాన్నే ఆయన ఇక్కడ యోగానికి అన్వయించి మాట్లాడుతున్నాడు. కొన్ని దేశాల్లో పోలీస్ ఆఫీసర్లు మొదలైన వాళ్ళు నేరస్తులు మొదలైన వాళ్ళ నుంచి సమాచారం రాబట్టడానికి, వాళ్ళ బుర్రల్ని మార్చేయడానికి రకరకాల పద్ధతులు చేస్తూ ఉంటారు. ఊరికే వచ్చి ఊదరగొట్టడము, వాడు సరిగా చెప్తే వాడికి ఏదో మంచి విందు భోజనం లాంటిది ఏర్పాటు చేయడం, చెప్పకపోతే ఉపవాసాలు పెట్టడం, నువ్వు ఇటువంటి వాడు అటువంటి వాడు, నువ్వు తప్పు చేసావు, ఇటంటే చెప్పి చివరికి వాడి చేత అవును కదా అన్నట్లుగా మార్చేస్తారట. అది బ్రెయిన్ వాషింగ్. ఈయన అంటున్నాడు, మామూలుగా నేను చూస్తూ ఉన్న మత సంబంధమైన యోగాభ్యాసాలకు సంబంధమైనవి సరిగ్గా అదే రకంగా ఉంటున్నాయి. దాన్ని అనుసరించే వాళ్ళని ఒంటరిగా కూర్చోబెట్టడం, మనస్సు స్తబ్దమైపోయేటట్టు చేయడం, తన గురించి తనకి కొత్త కొత్త అభిప్రాయాలు కల్పించడం, నువ్వు పాపం చేశావు, దాన్ని పరిహారం కోసం మార్పిడి అంటే మత మార్పిడి చేసుకోవాలి, ఇటువంటివి ఎన్నో చెప్తూ ఉంటారు. దానికోసం దేవుడు ఇటువంటి వాడు, గురువు ఇటువంటి వాడు, దానికి ఎదురు చెప్పకూడదు, విశ్వాసం ఉంటే నువ్వు రక్షింపబడతావు అని ఎన్నో చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో పద్ధతులున్నా వాటి వల్ల మంచి పరిణామాలు వస్తాయని చెప్పుకుంటున్నా అదంతా కొంచెం అసహజంగా ఉంది, బలవంతంగా జయించినట్టు ఉంటుంది. అవునా అన్నాడు. మహారాజు గారు అవునవునంతే, ఎన్నో కష్టాలు పడి మనస్సు గతి తప్పి స్తబ్దమైపోయి చివరికి మరింత బంధంలో తగులుకుంటుంది. అంటే పైన చెప్పిన పద్ధతులు, ఈయన చెప్పిన పద్ధతులు అంత మంచివి కాదు అన్నట్టుగానే అన్నారు మహారాజు గారు కూడా. మళ్ళీ ప్రశ్న, అట్లయితే సాధనలని ఎందుకు ఆదేశిస్తున్నారు? మహారాజు గారు చెప్తున్నారు, ఎంతో గొప్ప పరిశ్రమ చేస్తే తప్ప ఆ చేసిన వాడికి ఈ పరిశ్రమ అంతా ఏమీ ఉపయోగించదు అని తెలియదు. ఇది మహారాజు గారి పద్ధతి అండి. ఇప్పటికిప్పుడు ఉన్నదాన్ని చూడటానికి అంత పరిశ్రమ ఎందుకంటే చేసి అప్పుడు వస్తారట, ఏం చెయ్యక్కర్లేదు కదా అని అర్థం చేసుకునే స్థితికి అప్పుడు వస్తారు. ఆయనకి ఇంకా అదే మనసులో పెట్టుకుని అడుగుతున్నాడు. ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేసేవాళ్లు, గురువులు ఒకే రకంగా కనపడుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళేమో నేరస్తుల్ని నేరం ఒప్పించేటట్లుగా చేస్తారు, గురువు గారేమో శిష్యులకి ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగించాలి అన్నట్లుగా రకరకాల సాధనలు చెప్తూ ఉంటారు. ఆయన ఇంకా చెప్తున్నాడు,
జైల్లో పడ్డ ఒక ఖైదీ తన శిక్షని అంగీకరించి ధర్మమేలే నాకు ఈ విధమైన శిక్ష వేయటం అనుకుంటాడు. ఆ జైలుతోనే సర్దుకుపోయి శాంతంగా ఉండటం నేర్చుకుంటాడు. ఈ మతాలన్నీ చేసే పని కూడా అదే. మతంలో చెప్పిన విషయాలను అంగీకరించాలి, ఆ చెప్పిన పద్ధతులకి అందులో చెప్పిన దేవుడు ప్రవక్తలు వీళ్ళందరికీ అర్పణ చేసుకోవాలి. అందువలన పోలీసులు మొదలైన అధికారులు చేసే పద్ధతికి సాధనలో చేసేదానికి పెద్ద తేడా ఏమీ కనపడటం లేదు. మహారాజు గారు అన్నారు, రకరకాలైన పద్ధతులు ఉంటాయి. యోగానికి నువ్వు చెప్పిన బ్రెయిన్ వాష్ కి పోలికలు ఉన్నాయని నువ్వు చెప్తున్నావు. ఇవన్నీ పై పైన కనిపించేవే, వాటిని గురించి నువ్వు మరీ ఎక్కువగా బాధపడక్కర్లేదు అన్నారు. ఇప్పుడు ఆయన మళ్ళీ అన్నాడు, నేను చెప్పినట్లు యోగంలో హింస ఉంటుంది అని మహారాజు గారు అంగీకరిస్తారా అంటే మహారాజు గారు అంటున్నారు, నువ్వు చెప్పిన రకమైన యోగంలో అటువంటి హింస ఉంటుంది అని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే అన్ని రకాల యోగాలు నువ్వు చెప్పినట్లుగా ఇట్లా చేయని క్రమశిక్షణ, వాడి మీద ఒత్తిడి పెట్టడం, మనస్సును మార్చేయడం అన్ని అట్లా ఉండవు. నువ్వు చెప్పినవన్నీ హింసాత్మకంగానే ఉంటాయి, ఒప్పుకుంటాను అన్నారు. ఇంకా అంటున్నారు, నేనైతే అటువంటి వాటిని ఉపదేశించను. నా మార్గం పూర్తిగా అహింసా పద్ధతే. నేనేం చెప్తున్నానో అది ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. అది ఎటువంటిదో నీకు నువ్వే ఆచరించి చూడు. నేనల్లా ఊరికే అందులో హింస లేదు అని చెప్తాను. ఆయన మళ్లీ అదే పట్టుకుని వేలాడుతున్నాడు. ఒక గురువు రోజుకు 16 గంటలు ధ్యానం చెయ్యాలి అని చెప్తూ ఉంటాడు. ఆ విధంగా జీవితాంతం చేస్తూనే ఉండాలి అంటాడు. మరి ఆ విధంగా చేసుకోవడం అంటే నన్ను నేను బాధించుకోవడమే కదా. అటువంటి గురువులు సరైన వాళ్ళ కారా అని నా ప్రశ్న. మహారాజు గారు అంటున్నారు, రోజు 16 గంటలు ధ్యానం చేయమని నిన్నెవరూ బలవంతం చేయట్లేదు కదా, నీ అంతట నువ్వే చేస్తున్నావు. ఆ విధంగా చేయటంలో అర్థం ఏంటంటే నీవు నీతోటే ఉండు, ఇతరులతోటి ఇతర వ్యవహారాల్లోనూ పడి నిన్ను నువ్వు మర్చిపోకు అని అర్థం. గురువు నీలో అభివృద్ధి కోసం వేచి చూస్తూ ఉంటాడు. కానీ మనస్సు అనేది అంత ఓర్పు లేనటువంటిది. ఇక్కడ గురువు కాదు హింస పెట్టేది, మనస్సే హింసించేది. తన హింసకి తానే బాధపడుతుంది మనస్సే. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, నేను ఆ విధంగా జడంగా వేరే ఏమి చేయకుండా ఉండటం వలన నాలో ఏమీ మార్పు రాదు. అట్లా కాకుండా ఏదైనా చురుకుగా పనులు గాని సాధన గాని చేస్తే హింసించుకున్నట్లు అవుతుంది. మరి జడప్రాయంగా ఉండాలా లేక తీవ్రంగా హింస అయినా పర్వాలేదు అనుకోవాలా అని అడుగుతున్నాడు. ఈయన ఎందుకో హింస హింస అని పట్టుకున్నాడు. మహారాజు గారు చెప్తున్నారు, జడత్వము కాకుండా హింసాత్మకము కాకుండా ఉండే పద్ధతి ఒకటి ఉన్నది. కానీ అది మహాఫలవంతమైనటువంటిది. నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ఎట్లా ఉంటావో అట్లాగే చూసుకో, నిన్ను నువ్వు అంగీకరించుకో, ఇంకా లోనికి వెళ్ళు,
నీవెవరో, నీ అసలైన స్థితి ఏమిటో కనిపెట్టు. హింస, అహింస అనే మాటలు ఒక వ్యక్తికి ఇతరులతో గల సంబంధాన్ని సూచిస్తాయి. తనకు తాను హింస కాదు, అహింస కాదు అన్నారు. అంటే ఆత్మజ్ఞానం విషయంలో హింసించుకోవడం ఉండదు. విచారణ చేయటం, అనుభవంలో చూసుకుంటే సాధనంతా స్వేచ్ఛగా చేసినట్లు అవుతుంది. ఆయన మళ్ళీ ప్రశ్న, మీరు నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటున్నాను అంటూ ఉంటారు. దాని అర్థం ఏమిటి? మహారాజు గారు, మనస్సు లేకముందు, అంటే ఇక్కడ మనస్సు అంటే ఆలోచనలు, అవి లేకముందు నేనున్నాను అనేది మనస్సులో వచ్చిన ఆలోచన కాదు, అది అనుభవం అనిపిస్తుంది. దాంట్లో సమయము దేశము అనే ఉండదు, అవన్నీ మనస్సులో ఉంటాయి. కనుక నేను దేశకాలములకు అతీతమైనటువంటి వాడిని. ఆయన అడుగుతున్నాడు మళ్ళీ, మీరు అద్భుతాలు చేయగలరా అంటే ఏంటంటే, లోకంలో చాలా మంది చేస్తూ ఉంటారు. ఇట్లానే విభూతి తీయటం, లేకపోతే నెత్తిమీ చేపెట్టడం, కానీ వాళ్ళకి ఏదో అనుభవం కలుగుతుంది. మాకేదో రోగాలు ఉన్నాయండి అంటే, సరే నేను చూసుకుంటాలే అనగానే తగ్గిపోతాయి. అటువంటివి కానీ మీరేమైనా చేయగలరా అని మహారాజు గారు చెప్తున్నారు. ఈ ప్రపంచం మొత్తం ఒక అద్భుతమే. నేను అద్భుతాలకు అతీతము. చూడండి, ప్రపంచంలో జరిగేవన్నీ అద్భుతాలే. ఉదాహరణకి తీసుకోండి, ఒక చిన్న విత్తనం, మర్రి విత్తనం లాంటి తీసుకుంటే అది ఒక పెద్ద చెట్టుకి మూల కారణం అవుతుంది. ఇది ఎంత అద్భుతంగా లేదు? ఇట్లా చూడటం మొదలు పెడితే సృష్టిలో చిన్న వాటిలో పెద్ద వాటిలో ఎక్కడ చూసినా అద్భుతమే అద్భుతం అని మహారాజు గారు ఏం చెప్తున్నారు? నేను వాటికి అతీతుణ్ణి, అతి సాధారణమైనటువంటి వస్తువుని. సృష్టిలో భూమి మీద నీకు అద్భుతాలు కనపడవచ్చు, నేను అతీతం. అంటే ఎట్లా? ఇటువంటి వాటికి మనం గాఢ నిద్రను గుర్తు తెచ్చుకోవచ్చు. గాఢ నిద్రలో ఉన్నటువంటి నా స్వరూపం అద్భుతమా? అతి సాధారణం. అట్లాగే ఆత్మస్వరూపం, శుద్ధ చైతన్యం అతి సాధారణం. మొదటిసారి దాని గురించి విన్నప్పుడు అబ్బో ఇదేదో అద్భుతంగా ఉందే నా స్వరూపం అనుకుంటారు. కానీ ఏం అద్భుతం ఏం లేదు, ఎప్పుడు ఉండేటువంటి వస్తువు. నేను అటువంటిది అంటున్నారు. అన్ని వాటంతటా జరుగుతూ ఉంటాయి. సృష్టిలోని విషయాలతో సంబంధం పెట్టుకోను. అన్నిటికంటే పెద్దదైన మహా అద్భుతం ప్రతి క్షణము జరుగుతూనే ఉంటే చిన్న చిన్న అద్భుతాలు నాకేంటి అని తర్వాత ఇంకా చెప్పారు. అసలు మనకి నిజమైన సాయం చేసేది మౌనం. నిన్ను నువ్వు పూర్తి మౌనంలో చూసుకో. నిన్ను నీవు వర్ణించుకోవటం చేయకు. ఇది నేను కాదు, మరైతే ఏమిటి అనే పరిశోధనే ఆత్మవిచారణ. మళ్ళీ ఆయన ఇట్లాగే ఏవేవో అడిగి తర్వాత అన్నాడు, నన్ను నేను అర్థం చేసుకోవడం ఎట్లా? మహారాజు గారు, ధ్యానించటం వలన. అంటే దృష్టిని ఒక దాని మీద పెట్టటం. వ్యవహారంలో పరిపూర్ణత కోసం ఎదురు చూడకు. అంటే ఎట్లా నన్ను అర్థం చేసుకోవటం అంటే గమనిస్తూ ఉండు. ఏవైనా లోపాలుంటే వాటిని అంగీకరించు. నాలో పరిపూర్ణత లేదు అంటే చక్కగా లేదు అంతా, ఇంకా అంత చక్కగా ఉండాలి అనేటటువంటి దృష్టి పెట్టుకోకు. ఈ దృశ్య ప్రపంచంలో
పరిపూర్ణత అనేది ఉండదు. రకరకాల విషయాల్లో ఘర్షణ ఉంటూనే ఉంటుంది. ఏ సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. కానీ నువ్వు వాటన్నిటి నుంచి వేరైపోయి ఆ సమస్యలేవి నీకు అంటకుండా చేసుకోవచ్చు. అదేనండి వేరు చేసుకోవటం. దృక్కు దృశ్యం, చూచేవాడు చూడబడేది, అహంకారము సాక్షి. వీటిని వేరు చేసుకుంటే తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు గాని, చక్కగా లేకపోవటం అనేది గాని నిన్ను బాధించవు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమం శ్రీ నిసర్గదత్త మహారాజు గారి బోధల్ని వింటూ వస్తూ ఉన్న సాధక మహాశయులందరికీ ఒక విజ్ఞప్తి చేయబడింది. ఈ బోధల్లో వారికి నచ్చిన అంశాలు సాధనకి ఎట్లా ఉపయోగిస్తున్నాయి, వారి అనుభవాలు వంటి విషయాలను తెలియజేస్తే సహసాధకులందరికీ ఉపయోగంగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో చేసిన ప్రకటనకి కొందరు మహాశయులు స్పందించి తమ సందేశాలను పంపించారు. వారందరికీ కృతజ్ఞతలు. వాటిల్లో కొన్ని ఇప్పుడు విందాము, మరికొన్ని వచ్చేవారం. ఇంకా కూడా ఎవరైనా పంపదలుచుకుంటే వారి సందేశాలను పంపవచ్చు. ముందుగా తెనాలి రమాదేవి గారు. గురువు గారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. నిసర్గదత్త బోధలో ముఖ్యమైనవి, నచ్చినవి: గురువుపై నమ్మకము, వర్తమానంలో ఉండటము, సాక్షిభావం, సమభావం. తర్వాత నేను సాధన చేసి రాస్తున్నాను స్వామి. నాహం కర్త నాహం భోక్త నమే దేహం, అంతా ఈశ్వరేచ్ఛ, గురుకృపగా సాధన జరుగుతుంది స్వామి. ఏదైనా సమస్య వచ్చినా, బాధ కలిగినా నేను శుద్ధ చైతన్యాన్ని, నాకేమీ అంటవు అనిపిస్తుంది. సాక్షిగా ఉంటున్నాను స్వామి. ఉన్నది ఒక్కటే, అది నేనే అని తెలియటం వల్ల ఆనందం, హాయి కలుగుతున్నాయి స్వామి. నేనెవరు అనేది గురువుల వలన తెలుసుకుని ఆగి చూడు, ధ్యానం, సత్సంగములు ముందుకు నడిపిస్తున్నాయి స్వామి. గురువులు ఇచ్చిన అస్త్రాలు వాడుకుంటూ సమభావంలో ఉండటానికి సాధన జరుగుతుంది స్వామి. గురువు గారికి నమస్కారములు. ఇప్పుడు ఒంగోలు కృష్ణ గారు. గురువు గారికి నమస్కారాలు. నా పేరు కృష్ణ అండి. నిసర్గదత్ మహారాజ్ బోధనలు వింటూ ఉన్నాము. నిసర్గదత్ బోధనలు మీరు చెప్పే వాటికి, రమణ మహర్షి బోధనలకి పెద్ద తారతమ్యం ఏమీ తెలియలేదు. కానీ కొన్ని విషయాల్లో కొంత లోతులు స్పృశించినట్లుగా అనిపిస్తా ఉంది. వాటిల్లో నాకు అనిపించినది ఒకటి, దేవుడి మీద నమ్మకం కూడా ఒక స్థాయిలోనిదే. అంతిమంగా అన్ని వదిలివేయవలసినవే. ప్రతిదీ మనస్సులో వచ్చే ఆలోచనే. వాటిని పోషించినా వ్యతిరేకించినా హాయికి దూరం అవుతామని చెప్పని తెలుస్తా ఉంది. సో ఈ విషయం నాకు కొంత స్పష్టత వచ్చిన తర్వాత మనస్సును నిర్లక్ష్యం చేయటమే ఉత్తమమైన మార్గము. అది ఎలాంటి ఆలోచనల్లోనే తీసుకొచ్చినా కానీ మనం వాటిని గమనిస్తూ ఉండటమే
గమనిస్తూ ఉండటం కూడా కాదేమో, నిర్లక్ష్యం చేయటమే అంతే. ఊరిక అలా చూస్తూ ఉండటం తప్పితే వాటికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పనని అనిపించింది. అట్ ది సేమ్ టైం మీరు చెప్పిన వాటిల్లో లాగానే చలం గారు నేను ఒక మాట వినడం జరిగింది, ఆలోచనలంత నిష్ఫలం ఇంకోటేమీ లేదు అని చెప్పానని. సో నాకు దానికి దీనికి రెండు విన్నప్పుడు కొంత స్పష్టత కలిగింది. ఆ స్పష్టత వల్ల నేను మనసులో వచ్చే ఏ ఆలోచన అయినా కానీ దానికి అంత విలువ లేదు అని చెప్పాను అనుకొని ఊరికి చూస్తూ ఉండటానికి మటుకి అలవాటైంది. నేను శాంతంగా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నమస్తే అండి. ఇప్పుడు మంతెనవారిపాలెం పార్వతి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అఖండ సచ్చిదానంద సద్గురుమూర్తికి అనేక నమస్కారం. శ్రీ నిసర్గదత్త మహారాజు గారికి జై. రమణ మహర్షి గారి నిసర్గదత్త మహారాజు గారి బోధలు విన్న తర్వాత ఈ మనసులో మార్పు తెలుస్తుంది. ఈ విషయాలన్నీ అది వరకు విన్నప్పటికీ ఇప్పుడు ఈ మనస్సుకి అనుభవంగా జ్ఞానం దృఢమవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ సమాధానాలన్నీ నిజమే అని మనసు ఒప్పుకుంటుంది. మహారాజు గారు చెప్పారు, నేను నా గురువు చెప్పింది నమ్మాను, అది చేసి చూశాను, విశ్వాసంతో శ్రద్ధతో. ఖాళీ దొరికినప్పుడల్లా నేను భావంతో ఉండటం, నేను చెప్పేది నమ్ము, నువ్వు చేసి చూడు, అది నిజమేనని తర్వాత గ్రహిస్తావు అన్నారు. నువ్వు చెప్పింది నమ్మాను. తెలియబడేది మారిపోయేదేది నువ్వు కాదు, నువ్వు తెలివి స్వరూపం, నేను భావం అని అది విచారించి చూసుకుంటే అనుభవంలో తెలుస్తుంది. ఆగి చూచినప్పుడు ఓరకున్న స్థితిలో ఉన్న ఒక్క అనుభవం, అది నేను అనేది అనుభవంగా తెలుస్తోంది. మహారాజు గారు చెప్పారు, నేను స్వరూపం అనే గదిలో ఉండి శరీర మనస్సులనే గదిలోకి అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటాను అని. ఈ మనస్సు శరీర మనస్సుల గదిలో ఉండి స్వరూపం దగ్గరికి తొందరగానే వెళ్ళొస్తుంది. అయితే మాయ వల్ల అప్పుడప్పుడు శరీర మనస్సులే నేను అన్నట్లుగా వ్యవహరిస్తుంది. రూపమే నేను అనేది ఒప్పుకుంటుంది. ఇంకా దృఢం కావాలి. మహారాజు గారు చెప్పినట్లు వ్యవహారంలో అంగీకరించటం అనేది బాగా నచ్చింది. వ్యవహారంలో చూస్తుంటే ఏ పరిస్థితి, ఏ సంఘటన వచ్చినప్పుడైనా సరే దాన్ని ఇష్టంగా అంగీకరించినప్పుడు హాయిగా ఉంటుంది. అంగీకరించినా అంగీకరించకపోయినా జరిగే తీరుతుంది. దాన్ని బలవంతంగా కాకుండా ఇష్టంగా అంగీకరిస్తే విచారించి ఎవరికి నాకేం అంటట్లేదు కదా, ఇవన్నీ వచ్చిపోయేవే కదా అని పరిశీలించి చూసుకున్నప్పుడు హాయి తెలుస్తుంది, శాంతం.
వ్యవహారంలో మనసుకి ఏదైనా అలజడి అశాంతి అనిపించినప్పుడు గమనిస్తే మహారాజు గారు చెప్పినట్టు దాని వెనుక కోరిక భయం అనేవి ఉన్నట్లుగా తెలుస్తుంది. అది శాంతంగా ఉన్నప్పుడు ఏమీ లేదు, సాక్షి అనుభవం. కోరిక భయం అనేవి కూడా తెలియబడుతున్నాయి, అవి మనసులో ఉన్నాయి, నాకు సంబంధం లేదు. మహారాజు గారు చెప్పారు, దేన్ని కోరను కాదన్ను అట్టి పెట్టుకోను అని. వారిని చెప్పినట్లుగా వాంఛ చేయకము రాని దానికై వచ్చిన దానిని వలదనకు అని. వ్యవహారంలో ఏ క్షణాన్ని ఏదొస్తే దాన్ని వర్తమానంలో ఉండి ఊరక చూస్తుంటే అంగీకరిస్తే అది అట్టి పెట్టుకోవడం లేకుండా వదిలివేయి. హాయి ఇప్పుడే ఇక్కడే వర్తమానంలో ఉండటం. ఎవరు అడిగారు, నేను వద్దనుకునేవన్నీ వస్తున్నాయి, కావాలనుకునే రావటం లేదు అని. అయితే దాన్ని తలకిందు చేసి చూడు అన్నారు. వచ్చే వాటినే కావాలనుకో, రాని వాటిని వద్దనుకో అన్నారు. వ్యవహారంలో చూస్తే బాగుంది అనిపించింది మనసుకి. మహారాజు గారిని అడిగారు, వృద్ధాప్యం అంటే భయం లేదా అంటే, స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు సామానాన్ని సర్దుకుని ఇష్టంగానే దిగుతాం కదా, భయం ఎందుకు? ఈ మరణం కూడా అంతే అన్నారు. మరణం ఎంతో సహజం, దాన్ని ఇష్టంగా అంగీకరించాలి అని తెలిసింది. పనులు నేను చేయటం లేదు, అవే జరుగుతున్నాయి అనేది అనుభవంగా తెలుస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా సరే వ్యవహారంలో గురువు మీకు వాసనాక్షయం కోసమే ఇస్తున్నారు, అంతా గురు అనుగ్రహం, ఏది వచ్చినా గురు ప్రసాదమే అనేది అర్థమైంది. అంతా గురు అనుగ్రహం. నమస్కారం స్వామి. ఇప్పుడు చల్లపల్లి విజయకుమారి గారు. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. మీరు నేర్పించిన సాధనతో బోధ అంతా వినేటప్పుడు మనసు ఎక్కువగా నిశ్చలంగా ఉంటుందయ్యా. సాధన అంటే మాట మాత్రంగా చెప్పుకునే జ్ఞానం నుండి దాటి శబ్దానికి అతీతమైన స్థితిలోకి వెళ్ళటానికి చేసే ప్రయత్నమే సాధన. మొదట్లో అది నీవు అని చెప్పినప్పుడు అదేమిటో అర్థం కాలేదు స్వామి. ఓం గురు జై గురు శబ్దంలో నిశ్శబ్దాన్ని గమనించమన్నారు. అలా గమనించాము. తరువాత మనసులో వచ్చే సంకల్పాలను సాక్షిగా గమనించే సాధన తెలిపారు. అలాగే అసంగ స్వరూపం సాధన నాకేమీ అంటబడటలేదు, వస్తున్నాయి పోతున్నాయి అని స్వామి దయతో తెలుసుకున్నాము. మనసులో వచ్చే సంకల్పాలకు నాకేమీ సంబంధం లేదు, నేను అది అని జీవన్ముక్తిని ప్రసాదించే ఆగిచూడు 5 నిమిషములకు ఒకసారి 5 సెకండ్లు అంటూ ఆ నిశ్చలంలో నిలిపారు. మీ దయతో ఈ మనసు సాధన జీవన్ముక్తి స్థితికి చేరాలని తపిస్తూ వేడుకుంటున్నాను స్వామి. అనుగ్రహించు తండ్రి. తండ్రి ఏదైనా లోపం ఉంటే సరిచేయి తండ్రి. తండ్రికి శతకోటి నమస్కారం. ఇప్పుడు
హైదరాబాద్ రాధ గారు. నమస్కారం స్వామి. నిసర్గదత్త మహారాజు లేఖలు చదువుతున్నప్పుడు ఒకటి ఇలా అనిపించింది స్వామి. అదేంటంటే ఆయన చుట్టూ చేరిన సాధకులను శుద్ధ చైతన్యంలో కూర్చోబెట్టే విధానం, ఉదాహరణలు ఎంతో ఎంతో ఆశ్చర్యం అనిపించేది స్వామి అవి వింటుంటే. అంటే మేము నిసర్గదత్త మహారాజు జవాబులన్నీ కూడా మీరు మేము వేసిన ప్రశ్నలకి ఇచ్చిన జవాబుల్లాగా అనిపించాయి స్వామి. అదొకటి. ఇంకా ఏంటంటే స్వామి, వేదాంత మార్గంలో అసలు విషయం అర్థం చేసుకోవడానికి అంత సమయం పట్టదు. కానీ వాసనాక్షయం జరిగి మనోనాశనం జరిగి ఆ నిశ్చలానుభవం చేరుకోవడానికి గురువు యొక్క విశేషమైన కృషి చాలా అర్థమైంది స్వామి. నిసర్గదత్త మహారాజు జవాబులన్నీ మాలో ఉత్తేజాన్ని నింపడమే కాకుండా సాధనా మార్గంలో సరైన దారిలో పోతున్న భావనే వచ్చింది స్వామి. వారం వారం అందించిన ఈ నిసర్గదత్త మహారాజు లేఖలు ఏమని చెప్పాలి స్వామి, ఏం చెప్పినా తనివి తీరనంత గొప్పగా ఉన్నాయి స్వామి వారి జవాబులు. మేమందరము ఆ స్థితికి ఎదిగి ఇంకా మీరు చెప్పిన అనుభవానికి దగ్గరవుతూ ఉంటామని రోజు రోజుకి ఆశిస్తూ ముగిస్తాను స్వామి. ఇట్లు రాధా. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివోహం.